మనం చదువుకుని ధ్యానించుకుందాం. आइए इस समय में हम वचनों को पढ़कर आगे बढ़ेंगे. ఇద్దరు వాక్య ధ్యానము కొరకు आज के वचन के लिए మొదటి యోహాను పత్రిక पहला यूहन्ना की पत्री 2వ అధ్యాయం उसका दूसरा अध्याय 15వ వచనం నుండి మనం 17వ వచనం వరకు చదువుకుందాం. और उसके 15वें वचन से लेकर हम 17वें वचन तक पढ़ेंगे. तुम ना तो संसार से और ना संसार में की वस्तुओं से प्रेम रखो. यदि कोई संसार से प्रेम रखता है तो उसमें पिता का प्रेम नहीं है, क्योंकि जो संसार में है अर्थात शरीर की अभिलाषा और आँखों की अभिलाषा और जीवन का घमंड वो पिता की ओर से नहीं परंतु संसार की ओर से है. संसार और उसकी अभिलाषाएं दोनों मिटती जाती है, पर जो परमेश्वर की इच्छा पर चलता है वो सर्वदा बना रहेगा. హల్లెలూయా. हालेलुया. గడిచిన కొన్ని వారాల నుండి సాతాను యొక్క తంత్రములను గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. हम कुछ सप्ताहों से हम शैतान के तंत्रों के बारे में हम सीख रहे हैं. పాపము మీద సానుభూతిని చూపించటం అనేది ఒక తంత్రం. पाप के ऊपर हम अपनी सहानुभूति दया दिखाते हैं, ऐसा करता है वो. అది మొదటి సాతాను యొక్క తంత్రం. वो उसका पहला तंत्र है. రెండోదిగా క్షమించలేనటువంటి గుణాన్ని గురించి మనం నేర్చుకున్నాం. और दूसरा क्षमा ना करने वाला गुण. ఎవరైనా తప్పు చేసి వారు పశ్చాత్తాపపడి దాన్ని సరిదిద్దుకున్నప్పుడు अगर कोई व्यक्ति गलती करके वो उसका पश्चाताप करके अपनी गलती को ठीक करता है వారిని క్షమించలేకపోవడం కూడా సాతాను యొక్క తంత్రమే. और उसे हम क्षमा नहीं करते, ये शैतान का तंत्र है. మనం వారు మార్పు చెందినా కూడా ఇంకా దోషులుగానే చూస్తూ ఉంటాం. वो बदल जाता है फिर भी हम उसे दोषी के समान देखते हैं. అది కూడా సాతాను యొక్క స్వభావమే అని నేర్చుకున్నాం. वो भी एक शैतान का स्वभाव है, हमने सीखा. ఈరోజు మూడవ తంత్రాన్ని గురించి మనం నేర్చుకుందాం. और आज हम तीसरे तंत्र के बारे में सीखेंगे. సాతాను ఉపయోగించే మరొక ఆయుధం ఏంటంటే शैतान और एक जो हथियार उपयोग करता है वो ये है, లోకాశ అనే ఆయుధాన్ని మన కొరకు వాడతాడట. वो संसार की आशा, ये हथियार हमारे ऊपर यूज करता है. మనము రక్షింపబడిన దగ్గర నుండి हम जब उद्धार पाते हैं तब से ఇక లోక సంబంధమైనటువంటి ఆశలన్నిటిని విడిచిపెట్టి మనం దేవుని కొరకు బ్రతకడానికి నిర్ణయం తీసుకుంటాం. हम संसार के विषय में उसके आशाओं को छोड़कर हम परमेश्वर के लिए जीना चाहते हैं. ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకున్నామో जब हम ऐसा निर्णय लेते हैं ఇక సాతాను యొక్క ఆలోచనలను అనుసరించటానికి మనం ఇష్టపడం. तब शैतान के विचार के अनुसार हम जीना नहीं चाहते. అలాంటప్పుడు సాతాను ఏం చేస్తాడంటే तब शैतान क्या करता है, తిరిగి మరలా మనల్ని లోకంలోనికి లాగడానికి, वो फिर से हमें वापस संसार में खींचने के लिए, మన భక్తి జీవితం అంతటిని పాడు చేయడానికి, वो हमारे भक्ति के जीवन को खराब करने के ఈ लिए లోకాశ అనేటువంటి ఆయుధాన్ని సాతాను మన కొరకు वो వాడతాడట. संसार की आशा इस हथियार को उपयोग करता है. సహజంగా మనము పిల్లలు ఎవరైనా మన దగ్గరికి రావట్లేదు అనుకోండి, साधारण रीति से हम सोचते अगर कोई बच्चा हमारे पास नहीं आता వాళ్ళకి మనం చూపించే ఆశ ఏంటి? तो हम उसे क्या आशा दिखाते हैं, ఒక చాక్లెట్ చూపిస్తాం, एक चॉकलेट हम दिखाते हैं, లేదా ఒక బిస్కెట్ చూపిస్తాం. या हम उसे बिस्किट दिखाते हैं. ఎప్పుడైతే ఆ చాక్లెట్ బిస్కెట్లు వాళ్ళు చూస్తారో పిల్లలు మన దగ్గరికి రావడానికి ఇష్టపడతారు. जब बच्चे चॉकलेट या बिस्किट को देखते हैं वो हमारे पास आते हैं. సాతాను కూడా మనల్ని తిరిగి మరలా పాపము చేయించటానికి शैतान हमें फिर से पाप करने के लिए లోకంలో ఉన్నటువంటి వాటిని మనకి ఆకర్షణగా పెడతాడట. संसार के अंदर जो भी है वो सब हमारे सामने आकर्षित करके रखता है. ఈ యొక్క స్వభావము చేత ఎంతో మంది భక్తులను సాతాను నాశనం చేయగలిగాడు. वो इस स्वभाव के द्वारा कई भक्ति लोगों के जीवन को नाश कर चुका है. ఎంతో మంది భక్తులు సాతాను యొక్క ఆశలకు లోబడి దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ना जाने कितने भक्त लोग है वो शैतान के आगे गिरकर वो परमेश्वर को छोड़कर उसके पीछे हो लिए. అందుకే సాతాను ఈ ఆయుధాన్ని మన మీద కూడా ప్రయోగించే ప్రయత్నం చేస్తాడన్నమాట. इसलिए शैतान इस हथियार को हम पर भी उपयोग करता है. ఎప్పుడైతే లోక సంబంధమైన వాటికి మనం ఆకర్షింపబడతామో, जब हम इस संसार के विषय में आकर्षित होते हैं మనం చేసేటువంటి పనిని మనం విడిచిపెట్టేస్తాం. हम जो काम करते हैं उसे हम छोड़ देते हैं. ఎప్పుడు కూడా ఒక మనిషి ఒకేసారి రెండు పనులను చేయలేడు. कभी भी एक आदमी दो काम नहीं कर सकता. ఒకటే పని మనం ఒక్కసారి చేయగలుగుతాం. हम एक ही काम एक बार कर सकते हैं. ఒక పని అయిపోయిన తర్వాత ఇంకొక పని మనం हम చేయగలుగుతాం. एक काम होने के बाद दूसरा काम कर सकते हैं. ఒకేసారి రెండు పనులు చేయలేం. हम एक साथ दो काम नहीं कर पाते. ఒకవేళ అలా చేసే ప్రయత్నం చేసినా अगर हम ऐसा करने का प्रयत्न करते हैं అందులో లోపములు ఏర్పడతాయి, तो उसमें कुछ गलतियां हो जाती है లేదా మనం నష్టపోయే అవకాశాలు ఎక్కువగా या ఉంటాయి. फिर हमें नुकसान हो जाता है उसमें. అందుకే సాతాను ఏం చేస్తాడనంటే इसलिए शैतान क्या करता है, మన ఆత్మీయ యాత్ర నుండి మనల్ని పక్కకు లాగడానికి वो हमें अपनी आत्मा की यात्रा से बाजू खींचने के लिए లోకంలో ఉన్న వాటిని మనకి ఆశగా చూపిస్తాడట. जो संसार में है उसे आकर्षित करके हमें दिखाता है.
ఎప్పుడైతే వాటిని మనం ఆశిస్తామో जब हम उसके ऊपर आशा रखते हैं దేవుడు మనకి ఏర్పాటు చేసిన మార్గాన్ని విడిచిపెట్టి అటువైపు మనం పరుగులు और పెడతా ఉంటాం. परमेश्वर ने जो हमारे लिए मार्ग तैयार किया है उसे छोड़कर हम उस तरफ दौड़ते हैं। దాని వలన దేవుని యొక్క ఆలోచనలను మనం ఎప్పటికీ చేయలేము. ఇంకా उसके द्वारा हम परमेश्वर के विचारों को कभी समझ नहीं पाते। బైబిల్లో బిలాము అని ఒక ప్రవక్త ఉన్నాడు. बाइबल में बिलाम नाम का एक प्रवक्ता है। ఆయన అన్య జనాంగములో నుండి దేవుని కొరకు ప్రత్యేకపరుచుకున్న ఒక గొప్ప భక్తుడు. वो अन्य जनों में से परमेश्वर को उसने समर्पित कर लिया, वो ऐसा महान भक्त था। ఆయన ఎంత భక్తిగా ఉండేవాడనంటే वो इतने भक्ति में रहता था ప్రతిరోజు దేవుడు వచ్చి ఆయనతో ముఖాముఖిగా మాట్లాడేవాడట. और हर दिन परमेश्वर आकर उससे मुखामुखी बात करते ఇప్పుడు थे। మనం అందరం ఎలా మాట్లాడుకుంటున్నాం? अब हम लोग कैसे बात कर रहे हैं? ఆ రీతిలో దేవుడు వచ్చి స్వయంగా ఆయనతో మాట్లాడేవాడు. इसी प्रकार परमेश्वर स्वयं सामने प्रकट होकर उनसे बातें करते ఏది थे। చేయాలన్న దేవుణ్ణి అడిగేవాడు. वो जो भी करना है परमेश्वर से पूछता ఎక్కడికి था। వెళ్ళాలన్న దేవుణ్ణి అడిగేవాడు. उसे किधर भी जाना हो परमेश्वर से पूछता था। అంత మంచి సాక్ష్యము కలిగినటువంటి భక్తుడు. और उसकी इतनी अच्छी गवाही थी। ఒక రోజు బాలాకు అనే ఒక రాజు బిలాము దగ్గరికి కొంతమంది అనుచరులను పంపించాడట. एक दिन बालक नाम के राजा ने उसके कुछ सेवकों को उसके पास भेजा। అయ్యా, మా దగ్గరికి ఒక పెద్ద జనాంగం వచ్చింది. अरे हमारे पास एक बहुत बड़ी जनसेना आई है। నీవు వారిని శపించినట్లయితే వారు అందరూ నాశనం అయిపోతారు. కాబట్టి अगर तू आकर उन्हें श्राप देगा तो वो सब नाश हो जाएंगे। నేను इसलिए నా దేశ ప్రజలు క్షేమంగా ఉండగలుగుతాను. मैं और मेरी देश की प्रजा अच्छी रह पाएगी। కాబట్టి నువ్వు నా దగ్గరికి వస్తే నేను నీకు బహుమానం ఇస్తానని సమాచారం పంపించాడు. इसलिए तू मेरे पास आएगा तो मैं तुझे बहुमान दूंगा, ऐसा समाचार उसके पास भेजा गया। బిలాం అంటున్నాడు, అయ్యా నేను దేవుణ్ణి అడగకుండా నేను ఏది చేయలేను. बिलाम उनसे कहता है मैं परमेश्वर से पूछे बिना कुछ नहीं करता। దేవుణ్ణి అడిగాడు, దేవుడు వద్దంటున్నాడు. उसने परमेश्वर से पूछा और परमेश्वर ने उसे मना किया। రాజుగారు మరలా ఇంకొక గుంపును పంపించాడు. फिर से राजा ने और एक दल को भेजा। రెండోసారి వెళ్ళి దేవుణ్ణి అడిగాడు, దేవుడు వద్దంటున్నాడు. उसने दूसरी बार भी परमेश्वर से पूछा और परमेश्वर ने मना किया। రాజు మూడవసారి ఘనులైన వారిని పంపించాడట. और तीसरी बार राजा ने बड़े अधिकारियों को उसके पास भेजा। బిలాము మరలా వెళ్ళి దేవుని దగ్గర అడుగుతున్నాడు. बिलाम फिर से परमेश्वर के पास जाकर पूछता है। దేవుడు అన్నాడు, परमेश्वर ने నువ్వు कहा వెళ్ళు గాని तू जा, నేను ఏం చెప్తానో అది మాత్రమే నువ్వు మాట్లాడాలి అక్కడ. लेकिन जो मैं कहूंगा तुझे वही बोलना है। ఎప్పుడైతే బిలాము ఆ ఆలోచనను బట్టి ముందుకు వెళ్ళాడో, और जब बिलाम इस विचार से वो आगे बढ़ा, అక్కడ బాలాకు రాజు అనుకున్నది ఏది చేయలేకపోయాడు. उसने बालक राजा ने जो कहा वो नहीं कर पाया। బాలాకుకు నచ్చినట్టుగా చేయనందుకు ఆయన బహుమానం ఇవ్వడం మానేశాడు. बालक को जो पसंद नहीं था वो कर नहीं पाया, इसलिए उसे कुछ बहुमान नहीं मिला। బిలాముకేమో ఆ బహుమానం పొందాలని ఆశ. बिलाम को एक आशा थी कि वो इनाम मैं पाऊं। ఆలోచన చేయండి, एक बार विचार कीजिए, ఒక మంచి ప్రవక్త, एक अच्छा प्रवक्ता, భక్తి కలిగిన వాడు, वो भक्ति में था, దేవుని చేత మెప్పు పొందినవాడు, वो परमेश्वर के द्वारा प्रशंसा पाया हुआ था, కానీ ఆయన హృదయంలో ఏం ఆశిస్తున్నాడట? लेकिन वो अपने हृदय में क्या आशा रखता था? రాజుగారు ఇచ్చే బహుమానం కావాలి. जो राजा देने वाला था वो इनाम उसे चाहिए था। రాజుగారు అంటున్నాడు, राजा उससे कहता है అయ్యా నువ్వు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తేనే నేను నీకు బహుమానం तू ఇస్తాను. परमेश्वर के विपरीत पाप करेगा तो मैं तुझे इनाम दूंगा। ఆ బహుమానం కొరకు బిలాము ఆ పని చేయడానికి కూడా उस వెనకాడలేదట. इनाम के लिए बिलाम वो काम करने के लिए हिचकाया नहीं। నిజానికి దేవుడు అడిగితే ఎంత గొప్పదైనా బిలాముకి దేవుడు ఇచ్చేవాడు. अगर बिलाम परमेश्वर से पूछेगा तो उससे बड़ा भी परमेश्वर उसे दे सकता था, కానీ బిలాము లోకము నుండి ఆశించాడట దాన్ని. लेकिन बिलाम ने संसार की तरफ से उसे चाहा, అందుకే ఆయన గురించి ఒక సాక్ష్యం ఇవ్వబడింది. इसलिए उसके बारे में गवाही दी गई है। ప్రకటన గ్రంథము प्रकाशित वाक्य 2వ అధ్యాయము इसका दूसरा अध्याय 14వ వచనాన్ని చూడండి. और उसके 14वें वचन को हम पढ़ेंगे। पर मुझे तेरे विरुद्ध कुछ बातें कहनी है, क्योंकि तेरे यहाँ कुछ ऐसे हैं जो बिलाम की शिक्षा को मानते हैं, जिसने बालाक को इजराइलियों के आगे ठोकर का कारण रखना सिखाया कि वे मूर्तियों पर चढ़ाई की गई हुई वस्तुएं खाए और व्यभिचार करे। చాలు. ఇక్కడ బిలాము అనే ఒక ప్రవక్తను గురించిన సమాచారం ఇవ్వబడింది. यहाँ पर बिलाम नाम के प्रवक्ता के बारे में समाचार दिया गया है। ఏం చేశాడట ఈయన? उसने क्या किया? బాలాకు దగ్గర నుండి బహుమానము పొందాలని ఆశ చేత बाला की तरफ से वो इनाम पाए इसलिए, దేవుడు చెయ్యొద్దు అని చెప్పిన పని చేశాడంట. और परमेश्वर ने जो काम करने से उसे मना किया था उसने वो किया। శపించడానికి ప్రయత్నం చేశాడు, उसने श्राप देने का प्रयत्न किया, కానీ ఆయన నోటి నుండి ఆశీర్వాదాలే వస్తున్నాయి. लेकिन उसके मुंह से केवल आशीर्वाद ही निकल रहे थे। మరి ఆశీర్వదిస్తే బాలాకరాజు బహుమానం ఎలా ఇస్తాడు? अगर वो आशीर्वाद देगा तो बालक राजा उसे इनाम कैसे देगा? అందుకే వెళ్ళిపోయేటప్పుడు ఒక చెడ్డ సలహా రాజుగారికి ఇచ్చాడట. इसलिए जब वो वापस जा रहा था उसने राजा को एक बुरी सलाह दी। రాజుగారు, राजा जी,
ఆ ఇజ్రాయేలు ప్రజలు ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. ये इजराइल लोग जिसकी आराधना करते हैं वो परमेश्वर परिशुद्ध है, తన ప్రజలు పాపము చేస్తే ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు. और उसके लोग जब पाप करेंगे तो वो उन्हें स्वीकार नहीं करेगा। కాబట్టి వారు పాపము చేయునట్లుగా వారిని పురుకొల్పమని సలహా ఇచ్చి इसलिए వెళ్ళిపోయాడు. इन्हें पाप करने के लिए इन्हें तैयार कीजिए और देखिए। ఆ రోజు రాజుగారు ఆ పని చేసినప్పుడు और राजा ने जब ये काम किया, ఇజ్రాయెల్లో అనేక మంది ప్రజలు పాపంలో పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. इजरायली लोग अनेक लोग पाप में गिर के उन्होंने अपने प्राणों को खो చూడండి, दिया। మంచి ప్రవక్త, देखिए एक अच्छा प्रवक्ता, మంచి సాక్ష్యము కలిగిన వాడు, उसकी अच्छी गवाही है, కానీ సాతాను లోకాశను ఆయన హృదయంలో పుట్టించేటట్టుగా అవకాశాన్ని लेकिन ఇచ్చేసాడు. शैतान ने उसके हृदय में संसार की आशा पैदा की। బహుమానము గొప్పదా భక్తి గొప్పదా అని అంటే భక్తి గొప్పది, या इनाम बड़ा है या भक्ति बड़ा है, अगर ये सोचेंगे तो भक्ति बड़ी है। కానీ సాతాను లోకాశను చూపించి బిలామును కూడా వెనకకు లాగేశాడు. लेकिन शैतान ने संसार की आशा दिखाकर बिलाम को भी खींच लिया। ఈరోజు మన జీవితంలో కూడా సాతాను అదే ఆయుధాన్ని వాడబోతున్నాడు. आज हमारे जीवन में भी शैतान यही हथियार उपयोग करता है, మనల్ని కూడా అలాగే శోధించే ప్రయత్నం చేస్తున్నాడు. हमें भी ऐसे ही परीक्षाओं में डालता है। అయితే అందరినీ ఒకటే రీతిలో శోధించడం, हर किसी को एक ही प्रकार से परीक्षा में नहीं डालता। ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది. एक एक कमजोरी होती है, ఆ బలహీనతను బట్టి సాతాను మనల్ని శోధించే ప్రయత్నం उसके చేస్తాడు. कमजोरी के द्वारा वो हमारी परीक्षा करता है। మూడు విధాలుగా మనల్ని శోధిస్తాడు. वो 3 प्रकार से हमें परीक्षाओं में डालता है। 3G అని అంటాం. 3G उसे అప్పట్లో మొబైల్ ఫోన్స్ వచ్చేటప్పుడు उस समय में 3G मोबाइल फोन थे, 2G మొబైల్ 3G మొబైల్ అంటుండే. 2G मोबाइल 3G मोबाइल थे, ఇప్పుడు 5G దాకా వచ్చేసాం. अभी 5G तक आ गए हैं। సో 3G అని అంటే అర్థం ఏంటంటే, तो 3G का मतलब क्या है? మొదటిది గోల్డ్, ధనము లేదా ఆస్తిని గురించి మాట్లాడేటప్పుడు గోల్డ్ అని అంటాం. तो सबसे पहला गोल्ड यानी कि सोना, हमारी संपत्ति, ధనాపేక్షగా ఎక్కువగా మన హృదయంలో वो పుట్టిస్తాడట. हमारे अंदर आशा, पैसों की आशा जगाता है। సామాన్యంగా ప్రతి మానవునికి ఉండే ఆశ ఏంటో తెలుసా? साधारण रीति से कि हर मनुष्य के अंदर एक आशा होती है, నేను బాగా సంపాదించాలి, मैं बहुत सारा कमाऊं, బాగా కూడబెట్టుకోవాలి, मैं बहुत सारा जमा लूं, నేను ఐశ్వర్యవంతుని मैं అయిపోవాలి. धनवान बन जाऊं। మనం దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు కూడా ఏమని చేస్తాం? हम परमेश्वर के पास जाकर हम प्रार्थना करते हैं। हम क्या प्रार्थना करते ప్రభువా हैं? నన్ను బాగా ఆశీర్వదించు నాయనా. परमेश्वर मुझे बहुत आशीर्वाद दीजिए। ఆశీర్వాదం అంటే అర్థం ఏంటి? आशीर्वाद का मतलब क्या है? బాగా డబ్బు కావాలి నాకు, बहुत सारा पैसा నా चाहिए, బ్యాంక్ లో అకౌంట్ లో బ్యాలెన్స్ ఎక్కువగా मेरे ఉండాలి, अकाउंट में बहुत सारे पैसे होने నేను चाहिए, ఏది కావాలితే అది సంపాదించుకునేటట్టు मैं ఉండాలి. जो भी देखूं उसे मैं कमा लूं, ऐसा मेरे पास, ఇది మన ఆశ అన్నమాట. ये हमारी आशा होती है। ఏం చేసుకుంటాం అంత డబ్బు? हम क्या करेंगे इतना पैसों का? ఏం చేసుకుంటామో మనకే ఆలోచన లేదు సరిగా. हम क्या करेंगे हमें भी ये विचार नहीं है। బాగా ఎంజాయ్ చేయాలి, बहुत अच्छा एंजॉय బాగా करना है, పేరు ప్రఖ్యాతలు अच्छा సంపాదించుకోవాలి, नाम कमाना है, గొప్పవాడిని అనిపించుకోవాలి. मैं महान व्यक्ति हूं ऐसा कहलाना है। ఇలాంటి ఆలోచనలతోటి వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థన చేస్తాం. ऐसे विचारों से हम परमेश्वर के पास आकर प्रार्थना करते हैं। బాగా డబ్బు సంపాదించాలన్న ఆశ ఎప్పుడు మనలో స్టార్ట్ అవుతుందో मुझे बहुत सारा कमाना है, जब ऐसी आशा हमारे अंदर स्टार्ट होती है, అప్పుడే మనం లోకాశకి చోటిచ్చేసినట్లే. तभी हम संसार को अपने जीवन में जगह दे चुके होते हैं। ఎందుకో తెలుసా? क्यों मालूम है? భక్తులందరూ చేసిన ప్రార్థన ఏంటనంటే, भक्त लोगों ने क्या प्रार्थना की है? ప్రభువా అధికంగా ఏది నాకు ఇవ్వద్దు, परमेश्वर बहुतायत से मुझे कुछ मत दीजिए, ఎందుకంటే అవి కలిగి ఉన్న గర్వాన్ని బట్టి దేవుడెవడో అని అంటానేమో. क्योंकि जब वो मुझे मिलेगा तो परमेश्वर कौन है मैं ऐसा कहूंगा। ఒకవేళ మరి ఏమీ లేని స్థితి కూడా నాకు వద్దు, और ऐसा कि मेरे पास कुछ भी नहीं है, ఏమీ లేనందుకు దొంగతనం చేసి నీకు అవమానాన్ని और కలిగిస్తాను. मेरे पास कुछ भी नहीं है इसलिए मैं चोरी करके आपके नाम का अपमान ना करूं, కాబట్టి తినటానికి తిండి కావాలి, इसलिए खाने के लिए खाना दो, కట్టుకోవడానికి వస్త్రాలు కావాలి, और पहनने के लिए कपड़ा दो, ఉండడానికి ఒక నివాసం रहने కావాలి. के लिए एक घर दो। ఇక అంతకు మించి నాకేమొద్దు ప్రభు అని భక్తులు ప్రార్థన इससे చేశారు. ज्यादा मुझे और कुछ नहीं चाहिए परमेश्वर करके भक्तों ने प्रार्थना की। ఒకవేళ దేవుడు మన విషయంలో ఆ ప్రార్థన ఆలకిస్తే మనం అందరం సంతోషిస్తామా? अगर परमेश्वर इस विषय में अगर हमारी प्रार्थना सुनेगा तो क्या हम सब लोग आनंद करेंगे? దేవుడు అన్నాడు అనుకో, మీకు తినడానికి తిండి సమృద్ధిగా ఇస్తాను, परमेश्वर कहेगा आपको मैं खाने के लिए भोजन दूंगा, వస్త్రాలు ఇస్తాను, मैं आपको कपड़े दूंगा, ఉండడానికి ఒక చిన్న నివాసం ఏర్పాటు मैं आपको చేస్తాను. रहने के लिए एक छोटा घर दूंगा, అంతవరకు మనం తృప్తి పడతామా? तो क्या हम इससे तृप्त होंगे? అవి ఇచ్చిన తర్వాత ప్రభు ఇంకేమన్నా కావాలి? वो देने के बाद भी हम सोचते परमेश्वर और कुछ चाहिए। మానవునికి దేంట్లో కూడా తృప్తి అనేది ఉండదు. मानव को किसी में भी तृप्ति नहीं ఇంకా मिलती। ఏదో సంపాదించాలి, ఇంకేదో కూడబెట్టుకోవాలన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది मुझे और అన్నమాట. कुछ कमाना है, मुझे और जमाना है, और कुछ करना है, ये आशा होती అయితే है। బైబిల్లో రాయబడి ఉంది, बाइबल में लिखा है ధనాపేక్ష धन की आशा సమస్త కీడులకు మూలము. वह हर बुराई का कारण है। ఒక ఇంటిలోనికి నష్టము ప్రవేశిస్తుంది అని अगर అంటే एक घर में नुकसान प्रवेश कर रहा है దానికి మూల కారణం ధనమే. तो उसका मूल कारण धन है। అంటే డబ్బు ఎక్కువైపోతే
यहाँ पर पैसा ज्यादा हो ఆ जाता డబ్బు है నిన్ను దేవుని నుండి దూరం तो చేసేస్తుంది. वो पैसा आपको परमेश्वर से दूर करता है। ఇప్పుడు ఏమి లేవు కాబట్టి ప్రశాంతంగా కూర్చున్నాం. अभी हमारे पास कुछ भी नहीं है, इसलिए हम शांति से बैठे हैं। రాత్రులు కూడా ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాం మనం. रात में भी हम शांति से सोते हैं। ఏం టెన్షన్ లేదు, దొంగలు వస్తారో ఏమన్నా ఎత్తుకుపోతారని కూడా భయం हमें లేదు कोई మనకి. टेंशन नहीं है, चोर आएगा क्या उठा के लेके जाएगा, चिंता नहीं है। మనం పడుకున్నంత ప్రశాంతంగా ఒక ధనవంతుడు పడుకోగలుగుతాడా? हम जितने शांति से सोते हैं इतना शांति से या कोई अमीर सोता है? చిన్న శబ్దం వచ్చిన భయం, अगर छोटी आवाज भी आएगा तो वो डर जाएगा। ఎప్పుడు ఏం జరుగుతుందన్న కలవరం, कब क्या होगा उसे गड़बड़ी रहती है। డబ్బు ఎప్పుడూ నష్టాన్ని కలుగజేస్తుంది. पैसा हमेशा नुकसान ही लाता है। ఈ రోజు మనకు లేదు, आज हमारे पास नहीं है, ప్రశాంతంగా ఉన్నాం. इसलिए हम शांति से है। కానీ మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం అడుగుతున్నాం? लेकिन जब हम प्रार्थना करते हैं तो हम क्या मांगते हैं? ప్రభువా నన్ను ఆశీర్వదించు నాయనా परमेश्वर అంటున్నాం. मुझे आशीर्वाद दो। మనం అనుకుంటాం డబ్బునే అడుగుతున్నామని. हम सोचते हैं कि हम पैसा ही मांग रहे हैं। మనకు తెలియకుండా ఏం కోరుకుంటున్నామో తెలుసా? हमें नहीं मालूम, लेकिन हम क्या पूछ रहे हैं मालूम है? అన్ని రకాల నష్టములను మనం కోరుకుంటున్నాం. हम हर प्रकार के नुकसान को मांग रहे हैं, ఎందుకంటే డబ్బు ఎక్కడ ఉంటుందో సమస్యలు అక్కడనే ఉంటాయి. क्योंकि जहाँ पर पैसा होता है वहाँ पर समस्या होती है। ఇప్పుడు డబ్బును మన ఇంట్లోనికి ఆహ్వానం పలుకుతున్నామంటే अगर हम पैसों को अपने घर में उसका स्वागत करेंगे డబ్బు ఒంటరిగా వస్తుందా? तो क्या पैसा अकेला आएगा? వచ్చేటప్పుడు అన్ని రకాల సమస్యలను అది తీసుకుని और వస్తుంది. जब आएगा तो उसके साथ अनेक प्रकार के समस्याएं लेकर आएगा। బైబిల్లో बाइबल में లోతు అని ఒక భక్తుడు ఉండేవాడు. लूत नाम का एक भक्त था, ఆయనకు ఒక భార్య ఉంది, उसकी एक पत्नी थी, బాగా ఆస్తిపరులు వాళ్ళు. वो बहुत धनवान था। వాళ్ళు సొదొమ గొమొర్రా అనే పట్టణంలో ఉండేవాళ్ళు. वो सदोम और गोमर नाम के देश में रहता था। అయితే ఆ ప్రాంతంలో ప్రజలందరూ భయంకరమైన పాపం చేశారు. उस प्रांत में सारे लोगों ने बहुत भयंकर पाप किया था। దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు परमेश्वर उस देश को नाश करने वाला था। లోతు మంచివాడు కాబట్టి लोत अच्छा व्यक्ति था, इसलिए వారిని కాపాడాలనుకున్నారు. उनको वो बचाना चाहता था। ఇద్దరు దేవదూతలు వెళ్ళి दो स्वर्गदूत तो वहां पर जाकर ఆ ఇంట్లో వాళ్ళందరినీ బయటికి తీసుకుని వచ్చారు. उन घर के सारे लोगों को वो बाहर लेकर आते చాలా थे। ఖండితంగా చెప్పారు వాళ్ళకి, उनको बहुत अच्छी तरीके से बताया, మీరు వెనకకు తిరిగి చూడకుండా దూరంగా పారిపోండి, आप लोगों को पीछे पलट कर नहीं देखना है और दूर ఎందుకంటే जाना ఈ है, పట్టణాలను మేము నాశనం చేయబోతున్నాం. क्योंकि इस देश को हम नाश करने वाले हैं। లోతు భార్యకేమో అక్కడ వదిలిపెట్టిన ఆస్తి మీద చాలా ఆశ కలిగిందట. लूत की जो पत्नी थी उसने जो वहां पर धन छोड़कर आया था उसे अयो। बहुत आशा थी उसके ऊपर। అయ్యో ఇంత ఆస్తి నా ప్రాంతంలో వదిలిపెట్టేసి अरे వస్తున్నాను, मैंने इतना धन वहां पर छोड़कर मैं भाग रही బంగారం हूं। అంతా అక్కడే ఉండిపోయింది, मेरा सारा सोना वहीं पर है, నా మంచి బట్టలన్నీ అక్కడనే मेरे ఉండిపోయాయి, सारे कपड़े अच्छे वहीं पर है, ఆస్తి అంతా అక్కడనే ఉండిపోయింది, मेरी सारी संपत्ति वहीं पर रह ఖాళీ गई। చేతులతో పరుగులు ఎట్టుకుని వెళ్లాల్సి मैं వస్తుంది. खाली हाथों से भाग रही हूँ। ముందుగానే హెచ్చరిక ఇవ్వబడింది, तभी पहले ही उनको चेतावनी दी गई थी, వెనకకు తిరగకండి. पीछे मत पलटना। ప్రాణాలు చాలా ప్రాముఖ్యం, हमारे अपने प्राण हमारे लिए बहुत जरूरी వాటిని है, కాపాడుకోవడానికి పరుగులెత్తండి, उसे बचाने के लिए आप भागो। ఆస్తిని ఆశించకండి అని అన్నారు. अपनी संपत्ति को ऊपर आशा मत रखो। అంత హెచ్చరిక ఇచ్చిన తర్వాత కూడా उतनी चेतावनी देने के बाद भी లోతు భార్య लूत की पत्नी ఏమవుతుందో అని వెనకకు తిరిగి చూసింది. क्या हो रहा है ये कर उसने पीछे पलट कर देखा, ఎక్కడి నుంచి ఆమె వెనకకు తిరిగి చూసిందో और जहां पर से उसने पलट कर देखा అక్కడనే ఒక రాయి లాగా మారిపోయింది ఆమె. वहीं पर एक पत्थर बन गई। ఆలోచన చేయండి, विचार कीजिए, డబ్బు ఎంత నష్టాన్ని కలుగు చేసిందో. देखिए पैसा उसको कितना नुकसान मिला। ఆమెను ఒక శాపగ్రస్తురాల్లా మార్చేసింది, उसे एक श्रापित बना दिया, ఆమె నష్టపోవడానికి అవకాశాన్ని ఇచ్చింది. उसका नुकसान होने का अवकाश उसे मिला। డబ్బు ప్రమాదమే. पैसा हमेशा धोखा है। ఈరోజు మనం కూడా డబ్బు ఎక్కువైపోతే అలాంటి పొరపాటే చేస్తాం. आज हम भी अगर हमारे पास पैसा ज्यादा हो जाएगा तो हम भी ऐसा ही సాతానికి करेंगे। బాగా తెలుసు ఆ విషయం, शैतान को ये बात अच्छी तरीके से मालूम है, అందుకే ధనాపేక్ష వైపు మనల్ని నడిపిస్తాడట. इसलिए वो धना अपेक्षा की तरफ हमें बढ़ाता है। అబ్రహాము అని ఒక భక్తుడు ఉన్నాడు బైబిల్లో, अब्राहम नाम का एक भक्त है बाइबल में, చాలా ఆస్తిపరుడు, उसके पास बहुत धन संपत्ति కానీ था, ఎప్పుడూ ఆస్తిని ప్రేమించలేదు ఆయన. लेकिन उसने कभी भी अपने धन से प्रेम नहीं మన किया। దగ్గర ఒక 10,000 ఉన్నాయి అనుకోండి, अगर हमारे पास सोचिए कि 10,000 है మన లైఫ్ స్టైలే మారిపోతుంది तो हमारा लाइफस्टाइल ही बदल जाएगा। కదా. कैसा కాలు मालूम? రెగరేస్తాం, कॉलर हम उठाएंगे, నేను ఏమైనా చేయగలుగుతానంటాం, हाँ मैं कुछ भी कर सकता हूँ, ऐसा గర్వం करेंगे। వచ్చేస్తది, गर्व आता है हमारे ఎవరిని अंदर, లెక్క చేయం, हम किसी के बारे में केयर नहीं करते, ఎవరితోటి మాట్లాడడం, हम किसी से बात भी नहीं నీతో करते। నాకేం అవసరం అని अरे అంటాం. इससे मेरे को क्या जरूरत है। డబ్బుంటే అహంకారం వచ్చేస్తది. अगर पैसा हमारे पास होगा तो अहंकार भी आ जाएगा। కానీ అబ్రహాం ఎలా బతికాడో తెలుసా? लेकिन अब्राहम कैसा जीता था आपको मालूम है? ఎంత డబ్బున్నా उसके पास कितना भी पैसा हो గుడారం లేసుకుని బ్రతికాడట. वो झोपड़ी बांध कर रहता था। ఏమీ లేని వాళ్ళు ఎలా బతుకుతారో అలా బ్రతికాడట. जो भी जिसके पास कुछ नहीं वो जैसा जीता था अब्राहम वैसे ही प्रकार जीता था, ఎందుకంటే అబ్రాహాముకు తెలుసు क्योंकि अब्राहम को मालूम था ఈ డబ్బు నన్ను దేవుని నుండి దూరం చేయొద్దు అని. ये पैसा परमेश्वर से मुझे दूर नहीं कर सकता। సాతానికి చోటు ఇవ్వలేదు అబ్రాహాం, उसने अब्राहम ने शैतान को जगह नहीं दी, అందుకే భక్తిని కాపాడుకోగలిగాడు. इसलिए उसने अपनी भक्ति को संभाला। మరి ఈరోజు మనం ఏం చేస్తున్నాం ధనం तो విషయంలో? आज हम धन के विषय में क्या कर रहे हैं? మనం కలిగి ఉన్నది మనకు చాలు,
जो हमें मिला है वो हमारे लिए ठीक है, ఏ రోజు అవసరాలు ఆ రోజు దేవుడు తీరిస్తే చాలు. हमारे प्रतिदिन की आवश्यकताएं पूरी हो रही है, ठीक है। కానీ అధికంగా కూడబెట్టుకుని గర్వించాలనుకుంటే అది పాపమే. लेकिन हम बहुतायत से जमा करके गर्व करेंगे तो ये पाप है। నెక్స్ట్ రెండో విషయం, और दूसरी बात, సెకండ్ జీ, सेकंड जी, दूसरा जी, గ్లోరీ. ग्लोरी అంటే ఘనతను ఆశించటం. यानी कि प्रशंसा पाना। పొగడతలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి ఇక్కడ. आपकी जो तारीफ करता है कोई तो आपको पसंद नहीं, ऐसा कोई है जिसको तारीफें पसंद नहीं? ఎవరైనా మిమ్మల్ని గ్రేట్ అంటున్నారు అనుకోండి, अगर कोई आपको ग्रेट कहता है కాదు అని అంటారా మీరు ఎవరన్నా? तो आप कहेंगे कि मैं नहीं हूँ। ఒకళ్ళు మనల్ని ఘనపరిస్తే మనకి చాలా ఇష్టం. अगर कोई हमारी तारीफ करता है तो हमें बहुत पसंद आता है। ప్రతి మనిషికి ఉన్న అలవాటే అది. हर मनुष्य की आदत यही है, మనం ఏ పని చేసినా हम जो भी करते हैं నలుగురు మనల్ని చూడాలి, 4 लोग मुझे देखे, నలుగురు మనల్ని గణపరచాలి, 4 लोग मेरी तारीफ करे, మనల్ని గురించి గొప్పగా మాట్లాడుకోవాలి, मेरे लिए वो बढ़ाई करे మనల్ని అప్రిషియేషన్ చేయాలి. और मेरे लिए वो शाबाशी दे। ఇలాంటి మాటలు, ఇలాంటి ఆలోచనలు మనకి ఎక్కువగా ऐसे ఉంటాయి. बात और ऐसे विचार हमारे अंदर बहुत होते हैं। ఎప్పుడైతే ఆ ఆశ మనలో ఉంటుందో जब ये आशा हमारे अंदर होती है సాతాను దానిని వాడుకుంటాడు. तो शैतान उसका उपयोग करता है। ఎందుకనంటే क्योंकि బైబిల్లో ఒక మాట రాయబడి बाइबल में एक बात लिखी है, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. जो अपने आप को घटाता है वो बढ़ता है। మనం ఎన్ని గొప్ప పనులు చేసినా हमने जितने भी बड़े काम किए हो, మనం తగ్గించుకుని ఉండాలంట. हमें दीनता से हमें कम करके रहना है, దీనులముగా వ్యవహరించాలి. हमें दीन होकर जीना है। అహంకారంతో మాట్లాడొద్దు. अहंकार से हमें बात नहीं करना है, గర్వం ఎప్పుడు మనలోనికి రానివ్వద్దు. गर्व को भी हमारे अंदर आना नहीं ఎన్ని चाहिए। తలాంతులు మనకున్నా, हमारे अंदर चाहे कितने भी ఎంత गुण हो, ఎంత గొప్ప పనులు మనం చేసినా, हमने कितने भी बड़े काम किए हो, మనం ఎప్పుడు కూడా సామాన్యమైన స్థితిలోనే ఉండాలి. हमें कभी भी सामान्यमय स्थिति में ही रहना है। దీనులముగా ఉండడానికి ఇష్టపడాలి. हमें दीन बनकर रहना है, కానీ మనకు అలాంటి నచ్చదు. लेकिन ऐसा हमें पसंद नहीं आता। సాతాను గురించి మనకు బాగా తెలుసు. शैतान के बारे में हमें बहुत अच्छी तरीके से ఒకప్పుడు मालूम है। సాతాను దేవుని రాజ్యములో ప్రధాన దూతగా ఉండేవాడు. एक समय में शैतान भी परमेश्वर के राज्य में प्रधान दूता था। ఆయన కంటే అందమైన వారు ఎవరు లేరు, उसके ज्यादा कोई सुंदर नहीं था, ఆయన కంటే జ్ఞానం కలిగిన వారు దూతలు ఎవరు లేరు. उसके जैसा कोई ज्ञानी स्वर्गदूतों में दूत नहीं था। చాలా గొప్ప సామర్థ్యం ఆయనకి ఇవ్వబడింది. उसके अंदर बहुत बड़ी सामर्थ्य थी, గర్వం వచ్చేసింది. तो उसे गर्व आया। దేవునితోటి సమానునిగా పోల్చుకోవడం మొదలు పెట్టాడు. मैं परमेश्वर के समान हूँ, उसने अपनी आप की तुलना की। దేవుని కంటే నేను దేంట్లో తక్కువ? परमेश्वर के विषय में किस बारे में कम हूँ? అహంకారం వచ్చేసింది. उसके अंदर अहंकार आ गया, దేవుని కోపం వచ్చింది. परमेश्वर को क्रोध आया। ఎందుకనంటే क्योंकि నాశనమునకు ముందు గర్వం నడుస్తుందట. नाश के आगे गर्व चलता है। ఎప్పుడైతే గర్వం వచ్చేస్తుందో जब गर्व आता है పాపము చేసే ఆలోచనలు వచ్చేస్తాయి. तो पाप करने का विचार भी आ जाता है। ఎప్పుడైతే పాపం చేస్తామో जब हम पाप करते हैं దేవునికి కోపం तो తెప్పిస్తాం. परमेश्वर को गुस्सा आ जाता है। అందుకే ఎంత సంపాదన మనకున్నా, ఎంత గొప్ప స్థితిలో మనం ఉన్నా, इसलिए चाहे कितनी भी हमारी कमाई हो, हमारी स्थिति कोई भी हो, ఎదుటి వారిని ఎప్పుడు చులకనగా మాట్లాడొద్దు. अगले व्यक्ति को कभी भी हमें छोटा करके बात नहीं करनी ఎదుటి है। వారిని ఎక్కువగా ఎప్పుడు కూడా తక్కువగా చూడొద్దు. अगले व्यक्ति को कभी भी हमें छोटा नहीं देखना ఎందుకంటే चाहिए। నువ్వు ఏ సామర్థ్యాన్ని కలిగి ఉన్నావో क्योंकि आपने जो सामर्थ्य पाई है అది దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యమే. वो परमेश्वर ने आपको दी हुई सामर्थ्य है। నీ సొంతంగా నువ్వు సంపాదించుకున్నది కాదు అది. अपने आप के खुद से नहीं कमाया है, దేవుడు కృపతోటి ఇచ్చినదే. परमेश्वर ने कृपा के साथ आपको दी है। ఇప్పుడు దేవుడు ఇచ్చిన దాన్ని మన గొప్పతనంగా భావించి అహంకారం చూపించామనుకోండి, अगर परमेश्वर ने जो दिया है उसे हम अपने खुद का कहे कि उसे अहंकार दिखाएंगे దేవునికి కోపం వస్తుంది. तो परमेश्वर को क्रोध आएगा, ఇచ్చింది మరలా వెనకకి और जो లాక్కుంటాడు. दिया है वो उसे ले लेगा। ఎందుకంటే ఆయనకు పైకి లేపడము తెలుసు, क्योंकि उसे उठाना मालूम है అక్కడ నుండి కిందకి పడేయడము और తెలుసు. वहां से गिराना भी मालूम है। మూడవది और तीसरा గర్ల్. गर्ल, పాపము చేయించే విషయంలో पाप करने के विषय में సాతాను మనల్ని వ్యభిచారమునకు ఎక్కువగా ఆకర్షితునిగా शैतान చేస్తాడట. हमें व्यभिचार की तरफ बहुत आकर्षित करता है। పురుషులు ఉన్నారు అనుకోండి, पुरुष, अगर आप पुरुष है స్త్రీ వ్యామోహము చేత మనల్ని పాపంలోనికి ఆహ్వానిస్తాడు. तो स्त्री के मोह के द्वारा आपको पाप में खींचता है। ఈరోజు లోకంలో చూస్తున్నాం, आज हम संसार में देखते हैं వ్యభిచారం అనే పాపము విచ్చలవిడిగా జరుగుతుంది. व्यभिचार ये पाप बहुत बढ़ गया है। వివాహేతర సంబంధాలు, शादी होने के बाद भी, తప్పుడు సంబంధాలు పెట్టుకోవడం అన్నమాట. और वो गलत संबंध रखते हैं। అలాంటి పొరపాట్లు ఎందుకు జరుగుతున్నాయి? ऐसी गलतियां क्यों हो रही है?
లోకం పట్ల ఆశ అన్నమాట. संसार के ऊपर उनकी आशा होती స్త్రీలు ఉన్నారు అనుకోండి, है। अगर स्त्री है सोचिए, ఎదుటి పురుషుల మీద ఆశ కలిగేటట్టుగా చేయడం, अगले पुरुष के ऊपर उनकी आशा बढ़ाना ऐसा करता అది है। బైబిల్ పాపం అని ये చెప్తుంది. बाइबल में पाप लिखा है। అయినా కూడా फिर भी ఈరోజు చాలా మంది आज बहुत सारे ఇలాంటి लोग పాపమునకు ఆకర్షితులు అవుతున్నారు. ऐसे पाप के लिए वो आकर्षित होते हैं। దావీదు రాజు ఉన్నాడు. दाऊद राजा है, ఆ రాజుగారు చేసిన పని ఏంటి? उस राजा ने क्या काम किया? ఊరియా అని ఒక ఆయన ఉంటే ऊरिया नाम का एक व्यक्ति था, ఆయనను చంపించి उसे मार कर ఆయన భార్యను తనకు భార్యగా చేసుకున్నాడట ఆయన. उसकी पत्नी को उसने अपनी पत्नी बना लिया था। ఎంత భయంకరమైన పాపం అది. कितना भयंकर पाप है ये। ఈరోజు మన జీవితాల్లో కూడా आज हमारे जीवन में भी అదే ఆలోచనను సాతాను కలిగిస్తాడు. ऐसा ही विचार शैतान उत्पन्न करता है। అందుకే యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు ఏంటంటే, इसलिए यीशु मसीह ने एक बात कही है, ఒక స్త్రీని एक स्त्री को ఎవరైనా తప్పు స్వభావంతో చూసినట్లయితే अगर कोई बुरे विचार से देखता है, ఆ వ్యక్తి అప్పుడే పాపం చేసినట్లు वो అని. व्यक्ति तभी पाप कर देता है। అందుకే మన కన్నులను జాగ్రత్తగా కాపాడుకోవాలి, इसलिए हमें अपनी आंखों को बहुत संभाल कर रखना है। మన ఆలోచనలను జాగ్రత్తగా हमें अपने కాపాడుకోవాలి. विचारों को बहुत संभाल कर संभालना है। సంఘంలో మనం అందరము ఒకరినొకరు అన్న, అక్క, చెల్లి, అమ్మ అని పిలుచుకుంటాం. हम कलीसिया में एक दूसरे को बहन, माता या छोटी बहन कह के बुलाते हैं। ఎందుకు పిలుచుకుంటాం అలాగా? क्यों हम ऐसा बुलाते हैं? చెడు ఆలోచనలు మన హృదయంలో రాకుండా बुरे ఉండడానికి. विचार हमारे हृदय में ना आए इसलिए। మనం అందరము సహోదరులము సహోదరులము అని ఆ ప్రేమను మనం हम కాపాడుకోవడానికి. सभी लोग भाई बहन है, सहोदर है, ये उसका प्रेम हमें संभाल के रखना है। సాతాను క్రైస్తవులను కూడా ఆ విషయంలో శోధిస్తాడు. लेकिन शैतान विश्वासियों की भी उस विषय में परीक्षा लेता है। మనం జాగ్రత్తగా ఉండకపోతే నష్టపోతాం. अगर हम सावधानी से नहीं रहेंगे तो हम नुकसान उठाएंगे। ఇన్ని రకాల శోధనలు ఎందుకు ఒక మానవునికి వస్తున్నాయి? इतने प्रकार के परीक्षाएं क्यों मानव पर आते हैं? ఎందుకు మనల్ని సాతాను ఇలాంటి వాటిలో పడేస్తున్నాడు? क्योंकि शैतान ऐसे विषय में, क्यों हमें शैतान इन विषयों में गिरा रहा है? ఎందుకు అనంటే क्योंकि ఈ లోకములో మనకి కంటికి కనబడేవే విలువైనవి అనుకుంటున్నాం మనం. क्योंकि इस संसार में हमारी आंखों को जो दिखता है उसी को हम वैल्यूबल देते हैं। కానీ దీనికంటే విలువైనవి కొన్ని ఉన్నాయి. लेकिन इससे भी बहुत बड़ा वैल्यू का एक है। అంటే మనకి విలువైనది ఏదైనా కనబడకపోతే మన దగ్గర ఉన్నదే విలువైనది. अगर हमें जो मूल्यवान है वो अगर हमें नहीं दिखता तो हमारे पास जो है वही मूल्यवान है। అబ్రహామును గురించి బైబిల్లో రాయబడింది ఏంటంటే, अब्राहम के बारे में बाइबल में लिखा है, పునాదులు కలిగిన పట్టణాన్ని అబ్రహాము ఆ కాలంలోనే చూడడం మొదలు పెట్టాడట. बुनियादियों से बनाए हुए उस देश को उसने उस समय में ही देख लिया था। దేవుని యొక్క రాజ్యమునకున్నటువంటి గొప్పతనం విషయంలో గాని, परमेश्वर के विषय में जो राज्य है महान, उसके बारे దేవుని में, రాజ్యానికున్న సౌందర్యం విషయంలో గాని, परमेश्वर के राज्य के सौंदर्य के विषय में ఈ లోకంలో ఉన్నవి ఏవి సమానమైనవి కావు. इस संसार में जो भी है उसके समान नहीं है। ఆ రాజ్యాన్ని మనం చూడగలిగితే, अगर उस राज्य को अगर हम देख पाएंगे, ఆ రాజ్యానికున్న గొప్పతనం మనం अगर తెలుసుకోగలిగితే, उसकी महानता को हम अगर समझ पाएंगे, ఈ భూమి మీద ఉన్నవన్నీ వ్యర్థం तो అనిపిస్తాయి. ये संसार के ऊपर जो कुछ भी है उससे व्यर्थ लगेगा। మన దృష్టి పరలోకం వైపు ఉండదు. हमारी दृष्टि स्वर्ग की ओर नहीं रहती। మనం ఎప్పుడు భూ సంబంధమైనవే చూస్తాం. हम कभी भी संसार के विषय के बारे में ही देखते हैं। అబ్బా ఆయనను చూడండి ఎంత మంచి బిల్డింగ్ కట్టుకున్నాడు, अरे उसे देखिए उसने कितना अच्छा बिल्डिंग बनाया। నాకేముంది రేకుల షెడ్ తప్ప. मेरे पास क्या है टीनों के सिवाय। అబ్బా ఆయనను చూడండి ఎంత మంచి కార్లు తిరుగుతున్నాడు, अरे उसके पास देखिए वो कितने अच्छे कार में घूम रहा నేను है ఇంకా బైకే నడిపిస్తున్నాను. और मैं अभी भी बाइक चला रहा हूँ। ఆయనను చూడండి ఎంత మంచి వస్త్రాలు వేసుకున్నాడు, उसे देखिए वो कितने अच्छे कपड़े पहने हुआ है। నాకు అసలు సరైన బట్టలే లేవు. मेरे पास कपड़े ही नहीं है। ఎప్పుడు లోకంలో ఉన్న వారిని పోల్చుకుంటూ మనల్ని మనం తక్కువ చేసుకుంటాం. हम कभी भी संसार के दूसरों को देखकर अपने आप को हम कम करते हैं। గుర్తుపెట్టుకోండి, याद रखिए వాళ్ళ దగ్గర డబ్బు ఉండొచ్చు, उनके पास पैसा होगा, కార్లు ఉండొచ్చు, कार होगी, బంగ్లాలు ఉండొచ్చు, बंगला होगा, కానీ రక్షణ లేదు వాళ్ళకి. लेकिन उनके पास उद्धार नहीं है। దేవుడు మనకి రక్షణ ఇచ్చాడు. परमेश्वर ने हमें उद्धार दिया है। అంత డబ్బు ఉంది, రక్షణ కొనుక్కోగలుగుతారు వాళ్ళు? क्या उसके पास उतना पैसा है वो उद्धार को खरीद सकेगा? అంత మంచి కార్లు ఉన్నాయి, అది వేసుకుని పరలోకానికి उसके వెళ్ళగలుగుతారు पास వాళ్ళు? उतनी अच्छी कार है क्या वो लेकर स्वर्ग जा पाएगा? అంత డబ్బు ఉంది, పరలోకంలో ఇంత స్థలం కొనుక్కోగలుగుతారు उतना వాళ్ళు? पैसा है उसके पास क्या वो स्वर्ग में अपने लिए जगह खरीद पाएगा? పాసిబిలిటీస్ లేవు. नहीं खरीद पाएगा, मुश्किल కానీ है। దేవుడు మనకి ఆస్తిని ఇవ్వకపోవచ్చు, परमेश्वर हो सकता है उसने हमें संपत्ति ना మంచి दी हो, మంచి కార్లు బంగ్లాలు మనకి లేకపోవచ్చు, अच्छे अच्छे कार या बंगला उसने हमें ना दिए हो, డబ్బుతో కొనలేనటువంటి రక్షణను ఉచితంగా ఇచ్చాడట जो దేవుడు. पैसों से नहीं खरीद पाते वो उद्धार उसने हमें मुफ्त में दिया। హల్లెలూయా. हालेलुया। ఎంత గొప్ప విలువైనది మనకు దొరికిందో చూడండి. ये कितना मूल्यवान हमें मिला है। देखिए ఎన్ని వజ్రాలు పెట్టినా ఆ రక్షణకి సరిపడేవి आप కావు. कितने भी हीरे रखो उसको हम नहीं खरीद पाते। గొప్ప విషయం ఏంటో తెలుసా? उसकी महान बात ये है ఆ రక్షణ वो उद्धार మనల్ని దేవుని రాజ్యంలోనికి నడిపిస్తుంది. वो हमें परमेश्वर के राज्य में चलाएगा।
దేవుని రాజ్యములో స్థానం ఎవరికి దొరుకుతుంది? परमेश्वर के राज्य में किसे जगह मिलेगी? బాగా డబ్బు సంపాదించినప్పుడు కాదు, बहुत पैसा कमाने के बाद नहीं, రక్షణ కాపాడుకున్నప్పుడు. उद्धार को संभालने के बाद మరి मिलेगी। అంత మంచి రక్షణ దేవుడు మనకి ఉచితంగా ఇస్తే तो इतना अच्छा उद्धार परमेश्वर ने हमें दिया है, దాని గురించి ఆలోచనే లేదు మనకి. तो हम उसके बारे में विचार नहीं करते। దేవుడు ఇంకా నాకు ఆస్తిని ఇవ్వలేదు, परमेश्वर ने मुझे और संपत्ति ఇంకా नहीं दी, బంగ్లాలు ఇవ్వలేదు, अभी परमेश्वर ने बंगला नहीं డబ్బుని दिया, ఇవ్వలేదు, पैसा नहीं दिया, ఇలా దేవుని మీద సనిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ऐसा करके हम परमेश्वर के ऊपर गिड़गिड़ाते हैं। జాగ్రత్త, सावधान रहिए, సాతానికి చోటు ఇవ్వకండి, शैतान को जगह ना दीजिए, లోకాశలని హృదయంలోనికి రానివ్వకండి. संसार की आशाओं को आपके हृदय में मत आने दीजिए। లోకానికి మన హృదయంలో చోటిస్తే अगर संसार को हम अपने हृदय में जगह देंगे మనం దేవునికి దూరం అయిపోతాం. तो हम परमेश्वर से दूर हो जाएंगे। అలా జరగకుండా ఉండాలంటే ऐसा ना हो इसलिए మన హృదయంలో దేవునికి తప్ప మరి వేటికి చోటు ఇవ్వకుండా हमें జాగ్రత్త अपने हृदय పడాలి. में परमेश्वर की सेवा और किसी को जगह नहीं देनी है। హల్లెలూయా. हालेलुया। ఎంతో మంది ప్రజలు లోకాశలకు చోటిచ్చి దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. बहुत सारे लोग हैं, उन्होंने संसार को अपने दिल में जगह देकर वो परमेश्वर से दूर हो गए हैं। దేవునికి స్తోత్రం. परमेश्वर की स्तुति हो। మనం ఇంకా మందిరంలో ఉన్నాం, हम अभी भी मंदिर में हैं, దేవుణ్ణి హత్తుకుని ఉన్నాం, हम परमेश्वर को गले लगा మనం ఇంకా कर దేవుని విడిచిపెట్టలేదు. हमने अभी परमेश्वर को नहीं छोड़ा है, కానీ ఒక రోజు ఆ పరిస్థితి వస్తది. लेकिन एक दिन वो परिस्थिति आएगी। సాతాను మనల్ని కూడా లోకంలోనికి లాగేసే ప్రయత్నం చేస్తాడు. शैतान हमें भी संसार में खींचने का प्रयत्न करेगा। ఈ లోపలనే మనం జాగ్రత్త పడాలి. इसके अंदर ही हमें सावधान रहना है। అపవాదికి చోటు దొరకకుండా దేవుని గట్టిగా పట్టుకునే ప్రయత్నం మనం अपवादी చేయాలి. को जगह नाम, इसलिए हमें परमेश्वर को जोर से पकड़ना है। ఏది శ్రేష్టమైనదో దాని యందు మనం మనసు పెట్టే ప్రయత్నం जो చేయాలి. श्रेष्ठ है उसके ऊपर ही हमारा मन लगा रहना चाहिए। అప్పుడు ఈ సాతాను యొక్క తంత్రమును మనం జయించగలిగిన వారం అవుతాం. तब हम शैतान के तंत्रों पर जय पा सकते हैं। లోకం మిమ్మల్ని అడుగుతుంది, संसार आपसे पूछेगा, యేసయ్యని నమ్ముకున్నారుగా, आपने यीशु पर विश्वास किया, ఏం సంపాదించారు మీరు, आपने क्या कमाया, ఎంత ఆస్తి వచ్చింది, कितना संपत्ति आपको मिला, ఎన్ని బిల్డింగ్లు కొనుక్కున్నారు. कितने बिल्डिंग आपने कमाए। ఇక్కడ ఏం లేవండి మాకు. यहाँ पर हमारे लिए कुछ नहीं है। పరలోకంలో యేసయ్య మా కొరకు ఇల్లు కడుతున్నాడు. स्वर्ग लोक में परमेश्वर हमारे लिए घर बना रहा है। హల్లెలూయా. हालेलुया। ఎవరైనా అక్కడికి వెళ్ళి కట్టుకోగలుగుతారా? कोई भी वहां पर जाकर बांध सकता है। ఎంత మంచి ఇల్లు కట్టినా कितना भी अच्छा आप घर बना लो, కొన్ని సంవత్సరాలకి అది పాడైపోతుంది. कुछ सालों बाद ये खराब हो जाएगा। కానీ దేవుడు మన కొరకు కడుతున్న ఇల్లు ఎలాంటిదో తెలుసా? लेकिन जो परमेश्वर हमारे लिए घर बना रहा है वो कैसा है? వజ్రములను పునాదులుగా వేసి దేవుడు మన కొరకు ఇల్లు కడుతున్నాడు. वो डायमंड की बुनियादी बनाकर वो घर बना रहा है। ఇక్కడ వజ్రాలు నెత్తి మీద పెట్టుకుంటున్నాం, यहाँ पर हम हीरे को सर पर लगा रखते हैं, కానీ దేవుని రాజ్యాల్లో लेकिन परमेश्वर के राज्य में వజ్రాన్ని పునాదిరాలుగా వేస్తున్నాడట దేవుడు. वो हीरों को बुनियादी में डाल रहा है। బంగారాన్ని మన మీద వేసి తిరుగుతున్నాం మనం, हम सोने को अपने ऊपर पहनकर घूमते हैं, కానీ దేవుని రాజ్యంలో लेकिन परमेश्वर के राज्य में బంగారంతో దేవుడు రోడ్లు వేస్తున్నాడట. सोने से वो रोड बना रहा है। ఆ రోడ్ల మీద మనం నడుచుకుంటూ उस వెళ్తాం. रोड के ऊपर हम चलते हुए जाएंगे। నేను అడుగుతున్నాను, ఇంకెవరికి ఉంటుంది చెప్పండి అంత మంచి ఇల్లు? मैं आपसे पूछूंगा, ऐसा घर किसका होगा ఇంకెవరి కోసం దేవుడు సిద్ధపరుస్తున్నాడు? और किसके लिए परमेश्वर तैयार कर रहा ఆ है? ఇంటితో పోలిస్తే अगर उस घर से हम किसकी तुलना करेंगे ఇక్కడ ఉన్న ఏ ఇల్లు అయినా ఆ ఇంటితో సరి సమానం तो ये కాగలుగుతుందా? संसार का कोई भी घर उसके समान होगा। ఇక్కడున్న ఏ ఒక్కరైనా మనకంటే ఆస్తిపరులుగా ఉంటారా? तो यहाँ पर जो भी व्यक्ति है क्या वो हमसे धनवान होगा? ఈ లోకంలో ఇప్పుడు ధనవంతులను ఎవరెవరు ఉంటున్నారో వాళ్ళందరూ పేదోళ్ళే. इस संसार में जो भी बड़े बड़े धनवंत है वो सब गरीब है, ఎందుకంటే మన ఆస్తి ఇప్పుడు కంటికి కనబడదు. क्योंकि हमारी संपत्ति अभी आंखों में नहीं दिखती। ఒక టైం వస్తది, लेकिन एक समय आएगा అప్పుడు తెలుస్తది ఎవరు ధనవంతులు అనేది. तब मालूम होगा कौन कितना धनवान है। హల్లెలూయా. हालेलुया। ఆ టైం వరకు వెయిట్ చేద్దాం మనం. उस समय तक हमें इंतजार करना है। అప్పటి వరకు దేవునిలో నమ్మకంగా ఉందాం तब మనం. तक हमें परमेश्वर में विश्वास में बने रहना है। అప్పటి వరకు ఏమీ లేనట్టుగానే బ్రతుకుతాం మనం. तब तक हमारे पास कुछ भी नहीं है ऐसा सोचकर हम जिएंगे, ఎందుకంటే ఈ భూమి మీద మనం ఉండేది కొద్ది కాలమే. क्योंकि इस संसार में रहने का थोड़ा ही समय हमारा ఒక రోజు है। యేసయ్య వస్తాడు, लेकिन एक दिन यीशु मसीह आने वाला అక్కడ है। పనంతా పూర్తయిపోగానే మనల్ని అందరిని అక్కడ తీసుకుని वहां पर వెళ్తాడు. जब काम पूरा हो जाएगा वो हमें यहाँ से वहां ले जाएगा। ఆ మహిమలో उस महिमा में అందరము हम ఆనందించబోతున్నాం. सभी लोग आनंद करने वाले हैं। హల్లెలూయా. हालेलुया। ఇప్పుడు చెప్పండి, आप बोलिए, మీకు ఆశీర్వాదం అక్కడ కావాలా ఇక్కడ కావాలా? आपको आशीर्वाद वहां चाहिए या यहाँ चाहिए? పరలోకంలోనే కావాలి, स्वर्ग में ही चाहिए, ఎందుకంటే అది స్థిరమైనది శ్రేష్టమైనది. क्योंकि वो स्थिर है और श्रेष्ठ है। మరి దాన్ని వదిలేసుకుని ఇక్కడ ఏవో ఏవో ఉన్నాయని దానికోసం ఎందుకు ప్రాకులాడాలి మనం? और हम उसे छोड़कर यहाँ पर ये है वहां पर वो है ढूंढते हैं। భక్తులందరూ దాన్ని ప్రేమించారు.
भक्त लोगों ने उससे प्रेम किया, అందుకే ఇక్కడ ఏమీ లేనట్టుగానే బ్రతికారు. इसलिए वो इस संसार में उनके पास कुछ भी नहीं था ऐसा మనం उन्होंने కూడా जिया। భక్తులు అనిపించుకోవాలంటే हमें भी अगर भक्त कहलाना है ఇక్కడ ఏమీ లేనట్టుగానే బ్రతకాలి. तो हमारे पास यहाँ पर कुछ भी नहीं ये सोचकर हमें जीना है, అప్పుడే మనం సాతాన్ని జయించిన వారం అవుతాం. तभी हम शैतान के ऊपर जय पा सकते हैं। మంచిది, కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. अच्छी बात है, इन वचनों को परमेश्वर आशीर्वादित करे। తల వంచి కళ్ళు మూసుకుందాం, हम अपने सिर को झुकाकर आंखें बंद करके ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे। పరిశుద్ధురాని నామమునకు వందనాలు ప్రభువా. परिशुद्ध परमेश्वर आपके नाम का धन्यवाद हो। ఇప్పటి వరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు నాయన. अभी तक आपके वचनों के द्वारा आपने हमसे बातें की, అయా రక్షణలో నుండి మమ్మల్ని తప్పించటానికి उद्धार में से हमें चुकाने के लिए परमेश्वर సాతాను ఎన్నో లోకాశలను మాకు చూపిస్తున్నాడు నాయన. शैतान ना जाने कितने संसार की आशाएं हमें दिखा रहा है, ఎంతో మంది ఆ ఆశలకు లోబడి త్రోవ తప్పిపోయారు ना ప్రభు. जाने कितने लोग उस आशा के अधीन होकर वो अपना मार्ग भटक चुके हैं। అయ్యా వారి కంటే మేము గొప్పవారము కాకపోయినా उनसे शायद हम बहुत बड़े व्यक्ति ना हो, ఇంకా నీ కృప చేత మమ్మల్ని నీ యందు భద్రపరిచుంచావు. लेकिन फिर भी आपकी कृपा के द्वारा आपके सामने हमें रखा। ఈ భాగ్యాన్ని నీ రాకడ వరకు మాకు దయచేయండి. ये भाग्य आपके आने तक हमारे जीवन में बना रहे। అయ్యా లోకాన్ని లోకాశలను మేము కోరుకోకుండా మాలో జ్ఞానమును పుట్టించండి. इस संसार के विषय में कोई भी आशा हमारे अंदर ना आए, ऐसा ज्ञान हमारे अंदर उत्पन्न करे। విన్న ఈ మాటలు మాలో ఫలింప చేయండి నాయన. सुने हुए इन वचनों का हमारे अंदर फलवंत करे। విన్న వాక్యాన్ని అనుసరించి జీవించే జ్ఞానాన్ని మాకు దయచేయమని सुने हुए वचनों का हम पालन करते हुए जीवन जिए, ऐसी कृपा दिखाए। యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. यीशु के नाम से हम प्रार्थना करते हैं, ఆమేన్. आमीन।